నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. స్వాతంత్ర వేడుకలకు జిల్లా కేంద్రంలో ఏర్పాట్లు పూర్తి. నడి రోడ్డులో ఏర్పడ్డ గొయ్యలు. ఈ నెల 17న పొంగనూరులో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర ప్రారంభం. మాజీ ఎంపీ రామకృష్ణారెడ్డికి ఘనంగా నివాళులు. శ్రీకృష్ణ జన్మాష్టమికి ఏర్పాట్లు పూర్తి. ముస్తాబైన ఆలయాలు. వార్తలోని వివరాలు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధిత శాఖల సమన్వయంతో సమిష్టిగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో రవాణా శాఖ ఆధ్వర్యంలో జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా అటవీ శాఖ అధికారి భరణితో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవడంలో భాగంగా ప్రధానంగా ప్రమాదం జరిగిన వెంటనే పోలీస్, రెవెన్యూ శాఖలతో పాటు అత్యవసర వైద్య సేవలను అందించేందుకు అవసరమైన పూర్తి సమాచారాన్ని DCHS, DMNHO కలిసి సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో బ్లాక్ స్పాట్స్ ఉన్న ప్రదేశాలకు దగ్గరలో అత్యవసర వైద్య సేవలు పొందడంలో భాగంగా సామాజిక ఆరోగ్య కేంద్రాలలో అందుబాటులో ఉన్న డాక్టర్ల వివరాలు, వారి ఫోన్ నెంబర్లు, అందుబాటులో ఉన్న బ్లడ్ గ్రూప్స్, సంబంధిత వివరాలు, అంబులెన్స్ వివరాలు, ఇలా వైద్య సేవలు అత్యవసరంగా అందించేందుకు అవసరమైన పూర్తి సమాచారాన్ని సిద్ధం చేయాలని DCHOను ఆదేశించారు. ఈ వివరాలు పోలీస్, రెవెన్యూ అధికారుల వద్ద ఉన్నట్లయితే అనుకోకుండా ఎటువంటి ప్రమాదాలు జరిగిన వెంటనే క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఎక్కువగా అవకాశాలు ఉంటాయని ఈ దిశగా పనిచేయాలని ఆదేశించారు. The concerned project director or executive engineer shall prepare the budget proposal and shall initiate necessary steps to create the required sanctions. So service roads, flyover traffic, speed limiting measures, etc. to be done because accidents are happening in NH 69. Similarly, junction near to RTO office also, speed limiting measures, etc. to be done NH 69 because accidents are happening. And road safety measures along Mogli Ghat to be completed because it is still a high accident prone area. Similarly, NCR cross lights are not installed, though poles have been erected this side. This was also discussed. 2 weeks time has given. Annamma Kullapalli cross, also it is informed that unauthorized openings to be closed. NH 42 also there are 7 black spots and these black spots to be actions to be taken. Then NH 716 it's a Tirupati to Chennai. NH 140 because near the bridge issues are happening. The collected to Tamil Nadu border, black spots to be identified because it's a high accident prone area. Anytime accident can happen and we don't feel safe to travel on the road. Accident emergency response SOP to be prepared, proposals to be sent so that because Kutumpattu MLA also has demanded that at least the trauma center will be prepared. Kuppam Palane road also, we have sent some proposals, so R&D NH will also inform whether the RO has sanctioned the money or not. So these are the issues discussed, especially highlighting the black spots and lighting and trauma center following SOP etc. క్లియర్ కట్గా సర్వే చేసి రిపోర్ట్ సబ్మిట్ చేశారు సార్. దీంట్లో మనకి ఈచ్ అండ్ ఎవరీ పాయింట్ సార్. నెక్స్ట్ RMO ఫ్యాక్టరీ సార్. RMO ఫ్యాక్టరీ దగ్గర వాళ్ళు కొన్ని మెజర్స్ ఇంటర్వ్యూస్ చేశారు సార్. PD Tirupati 10 lakh rupees for rectification of the accident spot. Highway lighting work which is part of the
sanction work is being estimated for, sir. Foundation works of highway lighting completed. Erection works of poles will be completed, sir. But some requirement ఉంది సార్. మన ఆర్ఎంఎం ఫ్యాక్టరీ దగ్గర కూడా లైటింగ్ కావాలి. యాక్షన్ కట్ చేస్తారేమో రోడ్ సెంటర్లో నోటింగ్ పెట్టారు. రోడ్ సెంటర్లో కంప్లీట్గా బోత్ టూ వీల్ లైటింగ్స్ మెయిన్ క్యారేజ్ కావాలి. విలేజ్ ఉంది సార్, ఫ్యాక్టరీ నుంచి వచ్చేటప్పటికి రోడ్డు పైన ఎక్కడ లైటింగ్ ఫ్రంట్ ఆఫ్ ఫ్యాక్టరీ సార్, లైటింగ్ లేదు సార్. రోడ్డు పైన లైటింగ్ లేదు సార్. కొద్దిగా ముందుకెళ్తే విలేజ్లో ఉంది సార్, అక్కడ కావాలి. అతనికి యాక్చువల్లీ యాక్సెస్ డైరెక్ట్ తీసుకోవడానికి పవర్ లేదు సార్. సో అతనికి నోటీస్ ఇచ్చాము. అతనికి ఏం చెప్పారంటే ఏసీడీసీ లేన్స్ వేసుకొని లైటింగ్ పెట్టిన కాంపౌండ్ వాళ్ళ నుంచి బయటికి లైటింగ్ పెట్టింది. I think you're right, office for more replacements, material replacements, so that you have that. Yes. కొంచెం మినిట్స్లో రికార్డ్ చేద్దాం. ఎందుకంటే క్వాంటిటీ ఉన్నదంతా కన్జ్యూమ్ చేసాం. You will get in 3 to 4 days, all the minutes. మాల మహానాడు ఆధ్వర్యంలో ఈ నెల 17న ఆదివారం రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రను పొంగనూరు నుంచి పునః ప్రారంభించనున్నట్లు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ యవల సుదర్శన్ తెలిపారు. గురువారం పొంగనూరు పట్టణంలోని అంబేద్కర్ ప్రగతి భవన్లో రాష్ట్ర కార్యదర్శి ఎన్ఆర్ అశోక్ ఆధ్వర్యంలో ముఖ్య నేతలతో సమావేశం జరిగింది. ఈ నెల కుప్పం నుంచి శ్రీకాకుళం ఇచ్చాపురం వరకు తలపెట్టిన పాదయాత్రను ప్రారంభించారు. అనుమతులు లేవని యాత్రను పోలీసులు అడ్డుకున్న సంఘటనలను గుర్తు చేశారు. తర్వాత హైకోర్టును ఆశ్రయించగా అనుమతులు ఇచ్చినట్లు చెప్పారు. ఈ క్రమంలోనే పొంగనూరు నుంచి యాత్రను ప్రారంభిస్తున్నట్లు మాల మహానాడు ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు మల్లెల మోహన్, చంద్రయ్య, మణి, రెడ్డి ప్రసాద్, సురేష్, శ్రీనివాసులు, రెడ్డి శేఖర్, శేషు, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ భారత రాజ్యాంగానికి ఈ మోడీ ప్రభుత్వం వల్ల ముప్పు ఏర్పడింది. భారత రాజ్యాంగం సరైనది కాదని, మరి ప్రజలకు ఉపయోగపడడం లేదని సనాతన ధర్మం తీసుకొస్తామని చెప్పి నాగపూర్లో ఒక ప్రత్యేకమైన మనువాద రాజ్యాంగాన్ని రాస్తున్నారు. అందుకని ఈ దేశంలోని ప్రజాస్వామ్యవాదులు, దళిత ప్రజాస్వామ్యవాదులు, అంబేద్కర్వాదులు, అట్లాగే వామపక్ష వాళ్ళంతా కూడా ఇవాళ ప్రధాన బాధ్యత అంటే భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలా. అందులో భాగంగా మాల మహానాడు, మాల ఉద్యోగుల సంఘం కలిసి సంయుక్తంగా మరి ఒక చిత్తూరు జిల్లా నుండి కుప్పం నుంచి శ్రీకాకుళం ఇచ్చాపురం వరకు ఒక పాదయాత్ర ఏర్పాటు చేశాం. 3వ తేదీ పాదయాత్ర ఏర్పాటు చేస్తే పర్మిషన్లు ఇచ్చారు. మొత్తంగా అందరికీ కూడా పర్మిషన్ ఇచ్చారు. పల్లమనేరు డిఎస్పీ, కుప్పం డిఎస్పీ మీటింగ్ అవుతానిట్లే మీ పర్మిషన్ రద్దు చేస్తున్నాం. వాళ్ళు చెప్పే కారణం ఏంటంటే మీరు మీ కార్యక్రమాన్ని మీరు చేస్తూ ఉంటే ఇంకొక సామాజిక వర్గం మీ పైన దాడి చేయడమో మీకు వ్యతిరేకంగా ఉద్యమం జరుగుతుందని. ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఎంఆర్పిఎస్ సోదరులు చేసిన ప్రతి ఉద్యమానికి మేము ఎక్కడా అభ్యంతరం చెప్పలేదు. మేము చేసే ఉద్యమానికి వాళ్ళు చెప్పడం లేదు. మరి చంద్రబాబు ప్రభుత్వానికి ఏమి ఇబ్బంది వచ్చిందో కానీ మీకు వ్యతిరేకం చెప్తాన్ని క్యాన్సిల్ చేస్తున్నారు. మార్చి 23వ తేదీ మాల సింహగర్జన తిరుపతిలో పెడితే దాదాపు 7 జిల్లాలు జరిగాము. 7 జిల్లాలు తిరిగి లక్షలాది మంది సమకూలం చేస్తే మరి ఆ తీరా 20వ తేదీ చంద్రబాబు నాయుడు వచ్చి ఎస్పీని, కలెక్టర్ను పెట్టేసి అక్కడ నుండి డబ్బు కట్టి పర్మిషన్ తీసుకున్న గ్రౌండ్ని క్యాన్సిల్ చేశారు. అంటే ఇక్కడున్న ప్రజాస్వామ్యంలో వాక్ స్వాతంత్రము, స్వేచ్ఛా స్వాతంత్రము, సభా హక్కు లేవా? మరి ఎందుకు మానవ పడతా ఉంటేనే మరి కాదని అంటున్నారు. చంద్రబాబు నువ్వు పాదయాత్ర చేసినప్పుడు, రథయాత్ర చేస్తే అక్కడ నిన్ను వైసీపీ మూకలు పైన దాడి చేస్తే మాల్లో అడ్డుపడ్డారు. మరి మాకు అందిన లాభం ఏంటి? 150 మంది పైన, తెల్లనీళ్ళపల్లి వాళ్ళు 150 మంది పైన కేసులు పెట్టి 3 నెలలు లోపల పెట్టారు. ఇవాళ మాలకు వ్యతిరేకంగా వర్గీకరణ చట్టం తెచ్చావు. వర్గీకరణ చట్టం తేవడం కాకుండా మా పైన ఉన్నటువంటి 70% మాలలు, 30% మాదిక సోదరులు ఉంటే 50-50 ఇచ్చారు. ఇది ఎక్కడ న్యాయం అండి? సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఇంపిరికల్ డేటాతో ఇంప్లిమెంట్ చేయబడింది. ఇవాళ లేటెస్ట్ డేటా లేదు. ఇవాళ మనకు సెన్సస్ లేదు. 2011లో సెన్సస్ ఆధారం తీసుకుని నువ్వు ఈ విధంగా చేయడం సరైనది కాదు అంటున్నావు. అంతేకాకుండా దీన్ని రాజ్యాంగ పరిరక్షణలో భాగంగా కూడా మొన్న రద్దు చేస్తే హైకోర్టు నుంచి మళ్ళీ మేము ఆర్డర్ తెచ్చాం. అన్ని రాష్ట్రంలో ఉంటే అందరు డిఎస్పీలకు, డీజీపీ కూడా హైకోర్టు ప్రాసెస్ చేసింది అందరికి ఆర్డర్స్.
మేము మూడో తేదీ క్యాన్సర్ అయింది కాబట్టి ఇక్కడ 17వ తేదీ పొంగనూరు నుంచి స్టార్ట్ అయ్యి పొంగనూరు, పంచాని, పలమనేరు, తర్వాత అట్లాగే బంగారుపాలెం, చిత్తూరు ఆ పైగా ఇచ్చాపురం వరకు పాదయాత్ర కొనసాగుతుంది. మరి దళిత వర్గాలు అనేక మంది వేలాది మందిగా ఈ పొంగనూరులో 17వ తేదీ 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం అందరూ పాల్గొని విజయవంతం చేయాలని, భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత దళిత ఉద్యమకారుల పైన, అంబేద్కరిస్టు పైన, వామపక్షుల పైన, ప్రజాస్వామ్యం ఉంది కాబట్టి ఈ జరిగే పాదయాత్రలో అందరూ భాగస్వామ్యం కోరాలని కోరుతున్నాం. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు తలపెట్టిన పాదయాత్రని ఈ ప్రభుత్వం ఏ కారణం చేతో రద్దు చేయడం జరిగింది, అనుమతి లేదని. ఇదే భాగంగా మాల మహానాడు, మాల ఉద్యోగస్తులందరూ హైకోర్టుని ఆశ్రయించగా హైకోర్టు వారు తిరిగి మీరు యాత్ర ప్రారంభించుకోవచ్చని అనుమతి ఇచ్చింది కాబట్టి ఈ యాత్రను వచ్చే ఆదివారం పొంగనూరు 11 గంటలకి ఇక్కడి నుంచి మొదలు పెడతారు. కావున నియోజకవర్గంలో ఉన్న మాలలు, మాల ఉద్యోగస్తులు, మేధావులు, విద్యార్థులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి పాదయాత్ర ఇక్కడి నుంచి మొదలు పెట్టాలని కోరుకుంటున్నాం. జై భీమ్. తిరుమల శ్రీవారిని గురువారం విఐపి విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. చిత్తూరు జిల్లా కేంద్రంలోని పోలీస్ పెరేడ్ మైదానంలో గురువారం స్వాతంత్ర దినోత్సవ వేడుకన పెరేడ్ రిహార్సల్స్ ను అడిషనల్ ఎస్పీ రాజశేఖరరాజు పరిశీలించారు. జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్ పెరేడ్ మైదానంలో ఆగస్టు 15న శుక్రవారం ఘనంగా నిర్వహించే 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల భద్రతా బందోబస్తు, పోలీసు కవాతు రిహార్సల్స్ ను పరిశీలించారు. పోలీసు కవాతును మరింత ఉత్సాహంగా నిర్వహించాలని సూచించారు. మాజీ ఎంపీ నూతన కల్వ రామకృష్ణారెడ్డి 15వ వర్ధంతిని పొంగనూరులో టీడీపీ నాయకుడు మధుసూదన్ రాయల ఆధ్వర్యంలో నిర్వహించారు. స్థానిక ఎన్టీఆర్ కూడలిలో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ రత్నమ్మ, మధుసూదన్ రాయలు మాట్లాడుతూ ఆయన ఎంపీగా ఉన్న
ఉన్నప్పుడు పొంగనూరు నియోజకవర్గ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారన్నారు. రాజకీయ చతురత మరియు ఆయన మంచితనాన్ని ప్రస్తుత నాయకులు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. పొంగనూరు ప్రజల గుండెల్లో ఆయన నిలిచే ఉన్నారన్నారు. అనంతరం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈరోజు మన ప్రియతమ నాయకుడు మన చిత్తూరు జిల్లా మాజీ ఎంపీ వర్యులైన శ్రీ నూతన కాలువ రామకృష్ణారెడ్డి గారి 15వ వర్ధంతి వేడుకలను మన పొంగనూరు పట్టణ నడిబొడ్డున జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఆయన గొప్పలు చెప్పుకోవాలంటే కలివిని ఎరుగని రీతిలో చెప్పుకోవచ్చు అన్నమాట. గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా ఓటమి ఎరుగని నాయకుడుగా ఆయన ప్రజల మనసుల్లో నిలిచిన వ్యక్తి. ఆయన అభిమానుల సమక్షంలో, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా నూతన కాలువ రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యుల యొక్క అభిమానులు, నూతన కాలువ రామకృష్ణారెడ్డి గారి అభిమానుల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు పొంగనూరు పట్టణంలో ఎప్పుడూ లేని విధంగా ఆయన ఎమ్మెల్యేగా ఎంపీగా ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు. ఈరోజు నక్కబండ కాలనీ కావచ్చు, భగత్ సింగ్ కాలనీ కావచ్చు, బీడీ కాలనీ కావచ్చు, ఇవన్నీ కూడా ఆయన సృష్టించిన కాలనీలే అని కూడా మరొకసారి అందరికీ తెలియజేసుకుంటూ, ఈరోజు మైనార్టీలు పెద్ద సంఖ్యలో ఉన్న మన అంజుమన్ షాదీమహల్ కూడా ఆయన ఆధ్వర్యంలోనే జరిగిందని కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై రామకృష్ణారెడ్డి గారు. శాసలైన పెద్దలు, గౌరవనీయులు, పార్లమెంటు సభ్యులు ఎల్లవాతి రామకృష్ణారెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా మేము వారి యొక్క జయంతిని అయితే ఏమి, వర్ధంతిని అయితే ఏమి, వాళ్ళ కుటుంబీకులే కాకుండా వారి అభిమానులందరూ కూడా ప్రతి సంవత్సరము కూడా వర్ధంతి జరిపి వారి ఆత్మకు శాంతి చేకూరాలని పేదలకు అన్నదాన వితరణ చేయడం జరుగుతుంది. వారు గ్రామ స్థాయి నుంచి కూడా ఢిల్లీ స్థాయికి ఎదిగిన ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసి ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. మారుమూల గ్రామాలకు రోడ్లు అయితే ఏమి, విద్యుత్ అయితే ఏమి, రోడ్లు, విద్యుత్తు, బస్సు సౌకర్యాలు కల్పించారు. అదే మైనార్టీలకైతే షాదీ మహల్లు, బస్ షెల్టర్లు, ఈ విధంగా ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశారు. వారు ఎక్కడున్నా వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన మీకు కృతజ్ఞతలు. పొంగనూరులో ఈ నెల 16న జరిగే గోకులాష్టమి వేడుకలకు శ్రీకృష్ణ ఆలయం ముస్తాబైంది. యాదవ సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఏటా గోకులాష్టమిని ఘనంగా జరుపుతారు. అయితే కృష్ణంరెడ్డిపల్లి మార్గ మధ్యంలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణుని ఆలయాన్ని వివిధ రకాల పుష్పాలు, రంగురంగుల విద్యుత్ దీపాలంకరణలో అందంగా తీర్చిదిద్దారు. శనివారం ఉదయం గోపూజతో వేడుకలు ప్రారంభమవుతాయని నిర్వాహకులు తెలిపారు. తర్వాత సర్వదర్శనం, శ్రీకృష్ణుని ఊరేగింపు, ఉట్టి కొట్టడం, సాయంత్రం భజన సంకీర్తనలు, సాంస్కృతిక కార్యక్రమాలు, అన్నదాన వితరణ ఉంటుందని తెలిపారు. పొంగనూరు పట్టణం రామ్నగర్ కాలనీ వద్ద రహదారి దెబ్బతిని గోతుల్లో వర్షపు నీరు నిలిచిపోయాయి. దీంతో ఆ మార్గంలో వాహనాలు నడిపేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నడి రోడ్డులో కంకర తేలిపోయి రోడ్డు దెబ్బతినడంతో పాటు పెద్ద పెద్ద గొయ్యలు ఏర్పడ్డాయి. కురుస్తున్న వర్షాలకు నీరు నిల్వ ఉండటంతో ఏర్పడ్డ గోతులు తెలియక ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని వాహన చోదకులు ఆందోళన చెందుతున్నారు. ఈ రహదారి గుండా వనమల్దిన్ని, మేకంచాలపల్లి, ఏడూరు పలు గ్రామాలకు వెళ్తూ ఉంటారు.
సంబంధిత అధికారులు స్పందించి ఈ రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని ప్రజలు, వాహన చోదకులు కోరుతున్నారు. దొంగలు హల్చల్ చేస్తున్నారు. గత రాత్రి తమిళనాడుకు చెందిన కారులో చోరీ జరిగింది. నారాయణగిరి కారు పార్కింగ్ వద్ద కారు అద్దాలను పగలగొట్టి కారులో చోరీ చేశారు. సుమారు 40 గ్రాముల బంగారాన్ని దొంగలు దోచుకెళ్లినట్లు బాధితులు తెలిపారు. ఆగస్టు 15న చిత్తూరు జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్ నందు జరగబోయే 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్యాశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. ఆగస్టు 15న చిత్తూరు జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్ నందు జరగబోయే 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాక ఆవిష్కరణ చేసి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించేందుకు రాష్ట్ర వైద్య విద్యాశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ రానున్నారని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈ నెల 14వ తేదీన రాత్రి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి బయలుదేరి తిరుపతి విమానాశ్రయానికి రాత్రి 10:30 చేరుకుంటారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా చిత్తూరుకు బయలుదేరి చిత్తూరు ఆర్ఎన్బి అతిథి గృహం నందు చేరుకుంటారు. ఆ రోజు రాత్రి చిత్తూరులో బస చేస్తారు. అనంతరం ఆగస్టు 15వ తేదీన ఉదయం జాతీయ జెండాను ఆవిష్కరణ చేసిన తర్వాత ప్రసంగిస్తారని తెలిపారు. మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు చిత్తూరు బ్రహ్మకుమారి ఆశ్రమం నందు పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. సాయంత్రం 4:30 నుంచి 5:30 గంటల వరకు చిత్తూరు ఆర్టీసీ బస్టాండ్ నందు శ్రీశక్తి పథకాన్ని మంత్రి ప్రారంభిస్తారు. అనంతరం సాయంత్రం 5:30 గంటల నుంచి రోడ్డు మార్గం ద్వారా హాస్టల్స్ కు బయలుదేరి వెళ్తారని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వాతంత్ర వేడుకలకు జిల్లా కేంద్రంలో ఏర్పాట్లు పూర్తి. నడి రోడ్డులో ఏర్పడ్డ గొయ్యలు. ఈ నెల 17న పొంగునూరులో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర ప్రారంభం. మాజీ ఎంపీ రామకృష్ణారెడ్డికి ఘనంగా నివాళులు. శ్రీకృష్ణ జన్మాష్టమికి ఏర్పాట్లు పూర్తి. ముస్తాబైన ఆలయాలు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.